హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. 1 2 3 ఈ ఇయర్ అయితే రాఖీ కొంచెం స్పెషల్గానే ఉందండి. ఎందుకంటే చిన్నోడిని ఈ ఇయర్ ఆర్యన్స్ని అయితే స్కూల్లో జాయిన్ చేయించేసాము నర్సరీలో. సో అందుకని అదొక స్పెషాలిటీ అయితే వాడి సెలబ్రేషన్స్ కూడా ముందు రోజు జరిగాయి. అందుకని ఇలా క్యాప్చర్ చేసాము. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఏంటి చేస్తుందని అనుకుంటున్నారా అండి? ఏం లేదండి, వెజ్ బిర్యానీ చేస్తున్నాను, అది కూడా దమ్ది. సో అందుకని ఇలా ముందైతే కర్రీని ప్రిపేర్ చేసేసి పన్నీర్ లాగా అన్ని కర్రీ చేసేసి ఆ తర్వాత రైస్ని అలా చేసి వాటిపైన ఈ కర్రీ అంతా రైస్ మీద పెట్టేసి అలా దమ్ మీద మొత్తం ఉడికిస్తామన్నమాట. అలా ప్రిపేర్ చేసిన దేనికి ఈ ప్రాసెస్ అంతా అనుకుంటున్నారా? మరేం లేదండి, చెప్పాను కదా ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా రాఖీ ఉంది అని. సో అందుకే ఈ ప్రిపరేషన్, మరేం లేదండి. ముందు రోజు రాఖీ పండుగ ముందు రోజే అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఈసారి అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మ అందరూ కలిసి రాఖీ పండగకి వచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ నేనే అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి రాఖీ కట్టడం అలా మాది ఎప్పుడు ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత అయితే ఫస్ట్ టైం దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండి అసలు రావడం. అది కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు అనుకోకుండా వస్తామా అనడం, ఒక 3 days హాలిడేస్ దొరకడం, అందుకని ఇంకా వాళ్ళే మేము వస్తామని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆర్యన్స్ రాగానే ఇంకా అంటే వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా 3 ఫిషెస్ని తీసుకున్నారనమాట, కొన్నారు. అలా పెంచడం స్టార్ట్ చేశారు అన్నయ్య వాళ్ళు పిల్లలు. సో వాళ్ళు చూపించడానికి కవ్యాంష్కి ఆర్యాంష్కి చూపించడానికి ఇలా బాక్స్లో వేసుకొని తీసుకొని వచ్చి చూపించారనమాట. వచ్చి రాగానే పిల్లలైతే ఇంకా ఆ ఫిషెస్తోనే స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు కాసేపు. ఇంకా పిల్లలు ఇంకా చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది దాదాపు అన్నయ్య వాళ్ళు మేము కలవక. సో ఇలా కలిసేసరికి ఇంకో ఇలా ఉంటుంది. ఇంకా మా పుష్పిత, దీక్షిత వీళ్ళైతే ఇంకా చిన్నోడిని అస్సలు వదిలిపెట్టకుండా ఇలా ఇంకా ముద్దాడుతూనే ఉంటారు. సో ఈసారి రాఖీ ముందుగానే వచ్చేసింది అన్నట్టుగానే మాకైతే అనిపించేసింది. సో నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయిపోయింది, రాఖీ మార్నింగే ఇంకా అమ్మ అయితే లేచేసి అంతా దేవుళ్ళనంతా క్లీన్ చేసేసి ఇలా నీట్గా అన్నీ పెట్టేసి దేవుని అంటే ఇంకా పూజ చేసేసింది. అమ్మే ఇంకెక్కువ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిందంటే తానే చేసేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఎవ్రీ టైం లాగే అన్నయ్యకి, చిన్న అన్నయ్యకి అయితే నేను ఇక్కడ కడుతుంటాను. పెద్దన్నయ్య అయితే అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాడు కాబట్టి అతను అంటే ఇంకా అన్నయ్య వచ్చినప్పుడే ఈ ఛాన్స్ అయితే దొరుకుతుంది. కానీ ఇంకా అన్నయ్య ఇప్పుడు రానే పరిస్థితి కాబట్టి అన్నయ్య అక్కడ ఉంటాడు కాబట్టి ఉన్నన్ని రోజులైతే ఇండియాలో ఉన్నప్పుడైతే ఇద్దరికి ఒకేసారి అలా కట్టేదాన్ని. ఇంకా ఇప్పుడు అలా ఛాన్స్ లేదు కాబట్టి పెద్దన్నయ్యకి అయితే సపరేట్గా అన్నయ్యకి కొరియర్ చేయడం జరుగుతుంది రాఖీ, చిన్న అన్నయ్యకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇలా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ పెట్టేసుకొని ఇంకా రాఖీ ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసాం మేమైతే. ఇంకా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఏంది ఇన్ని రకాల స్వీట్స్ పెట్టుకున్నారేంటి వీళ్ళు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ అంటే ఇష్టం. మా వారికి ఒక స్వీట్ ఇష్టము, మా అన్నయ్యకి, మా చిన్న అన్నయ్యకి ఒక స్వీట్ ఇష్టము, ఇంకా కవ్యాంష్కి ఒకటి, ఆర్యాంష్కి, అలా 4 types లాగా 4 తీసుకున్నాం అనమాట. అంతే, ఏం లేదు. మరి ఏమి స్వీట్ అంటే ఇదేదో ఎగ్జిబిషన్ లాగా కాకుండా జస్ట్ అలా వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ని అంటే ఎవ్రీ టైం కూడా మేము ఇలాగే తీసుకొస్తూ ఉంటాము. నేను కానీ వదిన కానీ నేను అలా ఇద్దరం తీసుకోవడం అలా జరుగుతుంది. ఇంకా ఫస్ట్ అయితే అన్నయ్యకి నేను రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను, చిన్న అన్నయ్యకి. ఇంకా అలా ప్రాసెస్ అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్గా నాకైతే ఈసారి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అన్నయ్య వచ్చి కట్టించుకోవడం. ఇది కూడా నా పెళ్ళి తర్వాత, నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా రావడం, మా ఇంటికి రావడం, ఆ సెలబ్రేషన్స్ని మా ఇంట్లోనే చేసుకోవడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు. ఇంకా అలా చేస్తుంటే ఆర్యన్ చూడు నేను అమ్మ నాకు ఇప్పుడు కడతారు అన్నట్టుగా వాడి ఇంకా అలా ఎవ్రీ టైం ఉంటుంది కొంచెం. ఇంకా అలా అయిపోతూ అలా సాగుతుంది. నెక్స్ట్ అయితే అన్నయ్యకి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇంకా వరుస అయ్యే చెల్లి ఉందన్నమాట, మా సొంతం వదిన వాళ్ళ మేనమామ కూతురు అనమాట. ఆవిడ అక్కడే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ అంటే తను మ్యారేజ్ అయినప్పటి నుంచి అన్నయ్యకి అక్కడే కట్టడం జరుగుతుంది. సో
ఇంక ఈ ఇయర్ కూడా తనే వచ్చి అలా కట్టేసింది. ఇంకా ఇంకా ఏం లేదు, అంటే నా తరపున తను కట్టినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా బుడు మా అన్నయ్య వాళ్ళ బాబు, వాడికి కూడా ఇంకా దీక్షిత పుష్పిత ఇద్దరికి రాఖీలు పంపించమంటారు, నేను పంపిస్తాను ఎవ్రీ టైం. వాళ్ళు అది కూడా కట్టుకోవడం జరిగింది బుడ్డు కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ మా వారికి మా వదిన, మా చిన్న వదిన తనే కడుతుంది ఎవ్రీ ఇయర్. మా వారికి అయితే కంపల్సరీగా, అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలా కట్టడం స్టార్ట్ చేసింది. అంటే తను నా అన్న అలా అనమాట. తనకి అన్నదమ్ముళ్ళు కూడా, అంటే ఓన్ బ్రదర్స్ అయితే లేరు చిన్నోదినకి. సో ఇంకా మా వారికి కట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎవ్రీ టైం అయితే 2 రాఖీస్ అయితే తీసుకుంటుందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చేసి మా చిన్నోదిన రాఖీ, సెకండ్ వచ్చేసి మా పెద్దోదిన రాఖీ. అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా పెద్దోదిన మా చిన్నోదిన ఇద్దరు కట్టడం అలవాటు అయిపోయింది. తను ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఎవ్రీ టైం తన రాఖీని అయితే కట్టమని మా చిన్నోదినకి చెప్పడం జరుగుతుంది. చెప్పకపోయినా కూడా చిన్నోదిన కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కది గుర్తుపెట్టుకొని, అక్కది ప్లస్ నాదిగా ఇక్కడ మీరు చూపిస్తున్నది అదేనండి. ఇంకా మా చిన్నోదినది పెద్దోదినది ఇద్దరి రాఖీలు మా వారికి కట్టడం జరుగుతుంది. అంతేకాదండోయ్, ఇక్కడ ఇంకో చిన్న బుల్లి ట్విస్ట్ ఉంది. ఏంటంటే మా వదిన మా వారికే కాదు, చిన్న మా కవ్యాంష్కి ఆర్యాంష్కి కూడా కట్టడం ఆనవాయితీగా చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా బ్రదర్స్ లాగానే, అంటే వాళ్ళు, అంటే ఈ రక్షాబంధన్ మీనింగ్ ఏంటి అసలు యాక్చువల్గా, మనను రక్షించే వాళ్ళకి ఆ రాఖీని అంటే ఆ రక్షాని కట్టడం వల్ల వాళ్ళు మనల్ని రక్షిస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏది ఓన్లీ బ్రదర్స్కే కట్టాలని మీనింగ్ ఏం లేదండి, హస్బెండ్స్ కూడా కడతారు. అంటే ఈ సందర్భంగా కడతారా ఆ సందర్భంగా కడతారా అని కాదు, వాళ్ళకి రక్షగా ఉండాలి. నువ్వు అంటే మీరు ఏదన్నా పని తలపెట్టినప్పుడు వాళ్ళు ఆ పనిలో విజయం సాధించాలి అన్నప్పుడు వాళ్ళకి ప్రియమైన వాళ్ళు ఆ రక్షాన్ని కడితే వాళ్ళకి ఆ విజయం సాధిస్తుందట. మన పురాణ గాథల్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. సో ఆ మీనింగ్ ఎలా అర్థమైందో ఏమో తెలియదు, కానీ మా వదిన అయితే ఇంకా ఎవ్రీ టైం అంతే. ఇంకా మా పిల్లలు ఇద్దరికి, మా కవ్యాంష్కి ఆర్యాంష్కి అయితే కంపల్సరీ కడతాను, అదేవిధంగా మా వారికి కడతాను అని చెప్పేసి అలా ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేస్తూ ఉంది. సో అలాగే మా పుష్పిత దీక్షిత కూడా అన్నయ్యకి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, మా నాన్నకి మేము కూడా కడతాము అని. అంటే వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అంత మీనింగ్ తెలీదు. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి చెప్తూ వస్తున్నాను, ఏదైనా ఒక సందర్భం కానీ ఒక పండుగ కానీ ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆ వాల్యూస్ వాళ్ళకి, ఆ హిస్టరీ గురించి, ఆ పురాణ గాథల గురించి తెలిసేలా చెప్పినప్పుడే మనకు వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటివి మా నాన్న చెప్పేవారు. మా డాడీ కూడా ఉన్నప్పుడు నేను కంపల్సరీగా ఇలాగే కడుతూ ఉండేదాన్ని. వాళ్ళ సిస్టర్స్ అందరూ చాలా పెద్దవాళ్ళు, కొంతమంది ఉన్నారు లేరు, అలాంటి సిచ్యువేషన్లో వచ్చేవాళ్ళు, అందుకని నేనే కట్టేదాన్ని. కానీ ఈ ఇయర్ నాన్న లేరు కాబట్టి కట్టలేదు. సో ఇంకేదైనా పర్వాలేదులేండి, ఇంకా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనుకోవాలి. నెక్స్ట్ అయితే మేమైతే కొత్తగా మాకు ఇంటికి దగ్గరలో ఒక వల్లి సిల్క్ ఓపెన్ అయ్యింది. ఆ రోజే షోరూమ్ ఓపెనింగ్కి మేము వెళ్ళాం. అది ఒక పెద్ద ట్విస్ట్ లాగానే, వెళ్దామా వద్దా అన్నట్టుగానే అనుకుంటూ, లేదు ఒకసారి విజిట్ చేసి వద్దాం, ఎలా ఉందో కలెక్షన్ చూద్దామని అలా ఊరికే టచ్ చేద్దామని వెళ్ళాను. వాళ్ళ ఆఫర్స్ కూడా చాలా అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అలా అయింది. సో బట్ అప్పుడు కూడా చాలా ఉన్నారు లోపల, అయితే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, అందరూ పర్చేస్ చేస్తున్నారు అండి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా అక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి, ఆఫర్స్ కూడా బాగున్నాయి. 100 రూపీస్కి 1 శారీ అని 2500 శారీ పెడితే 2500 శారీ ఫ్రీగా ఇస్తున్నారు. మేము కూడా అలాగే పర్చేస్ చేసాం. అమ్మ వదిన ఇద్దరు కలిసి 2500లో 2 శారీస్ తీసుకున్నారు. ఇంకొక శారీ వచ్చేసి 2500లో నాకు ఫ్రీగా వచ్చింది, నేను తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తుంది 100 రూపీస్ శారీసే అండి. చూద్దామని శాంపిల్గా ఒక శారీ అయితే అమ్మ తీసుకోవడం జరిగింది. అంతగా పెద్దగా శారీ అదేం బాగలేదు, బట్ ఓకే తీసుకోవచ్చు అన్నట్టుగానే ఉంది. ఇదండి మా ఇంటి రాఖీ పండుగ ఈసారి ఇలా జరిగింది. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.